అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహీం. అల్లా అన్ని చూస్తాడు మరియు అన్ని వింటాడు. ఇది ఖురాన్ వాక్యం మరియు హదీసు వాక్యం కూడాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. అదేమిటంటే లా హౌలా వలా కువ్వతి ఇల్లా బిల్లా అని ఎవరైతే చదువుతారో వారికి స్వర్గంలో ఒక నిధి దొరికినట్లే అని చెప్పడం జరిగింది. అంటే అబూ ముసహరి రజల్లాహు గారు ఏమని చెప్పారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారుతో ఒక గజ్వా నుండి తిరిగి వస్తూ మదీనాకు సమీపిస్తూ ఉండగా ప్రజలు తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ అని చెప్తూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీ ప్రభువు అల్లా వినలేనివాడు కాదు, ఆయన అదృశ్యంలో కూడా లేడు, ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు, మీ ఒంటెలు మరియు సవారీల మధ్య ఉన్నాడు, అంటే మీకు దగ్గరగా ఉన్నాడు. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఓ అబ్దుల్లా బిన్ కైస్, నీకు స్వర్గపు నిధులలో ఒక నిధిని తెలుపనా, అది లా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లా, అల్లాకి తప్ప శక్తి సామర్థ్యం ఎవరికీ లేదు, ఇది స్వర్గపు నిధులలో ఒకటి అని సుననే తిర్మిజీ హసన్ 3374లో చెప్పడం జరిగింది. అంటే కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు, ఇబ్బందుల్లో బాధల్లో కష్టాల్లో నష్టాల్లో ఉన్నవాడు మొరపెట్టుకున్నప్పుడు అతని యొక్క మొరను ఆలకించి అతని వ్యాకులతను టెన్షన్ను బాధలను దూరం చేసేవాడు ఎవడు, మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడెవడు, ఏమిటి అల్లాతో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా, మీరు మాత్రం గుణపాఠం గ్రహించేది బహు తక్కువ అని ఖురాన్లో సూరా అన్-నమ్ల్ 27వ అధ్యాయం ఆయత నెంబర్ 62లో చెప్పడం జరుగుతూ ఉంది. అల్లా సుబ్హానహు వ తఆలా అంటే దేవుడికి సాటి సమానం లేదు అని, అడిగినా అర్జించినా ఆయననే అర్థించాలని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరియు ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది. మనం మనసులో అర్థించిన, బయటకు చెప్పినా బయటకు చెప్పకపోయినా, చీకట్లో ఉన్న, అడవిలో ఉన్న, సముద్రం మధ్యలో ఉన్న, ఒంటరిగా ఉన్న, కొన్ని కోట్ల మంది మధ్యలో ఉన్న, మనం చేసే ప్రతి విషయం, మనం ఆలోచించే ఆలోచన, అర్థించే ఆర్తనాదాలు అన్నీ కూడా ఆయనకు వినపడతాయి. ఆయన వింటూ ఉంటాడు, ఆయన రాస్తూ ఉంటాడు, ఆయన నమోదు చేస్తూ ఉంటాడు అని ఈ యొక్క వాక్యాలన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఆయన 7వ ఆకాశం మీద పీఠంపై ఉన్నప్పటికీ ఆయన శక్తి సామర్థ్యాల ద్వారా ఆయన ఈ యొక్క సృష్టి మొత్తాన్ని ఆవరించి ఉన్నాడు అని, తలుచుకున్నవాడు తలిచినప్పుడు అతని యొక్క కంఠస్వరానికి దగ్గరగా ఆయన ఉంటాడు అని, ఆయన మనతోటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఈ యొక్క హదీస్లో తెలియజేస్తూ ఉన్నారు. మీరు మాటను మెల్లగా పలికినా, పెద్దగా పలికినా, ఒంటరిగా పలికినా, రహస్య మంతనాలు చేసినా, సీక్రెట్గా మాట్లాడుకున్నా అన్నీ కూడా అల్లాహకు తెలుస్తూ ఉంటాయి. మరియు మీతో ఉన్నటువంటి దైవదూతలు ప్రతి దానిని నమోదు చేస్తూ ఉంటారు అని ఖురాన్లో అనేక విషయాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇస్లాంలో తెలియజేయబడ్డటువంటి ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు.